ఏమ్మా ఈరోజు టాపిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ ఇంటెల్ 8085 ఇన్స్ట్రక్షన్స్. మనకి ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ తెలియాలి. మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ మీరు డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ మీకు యూనిట్ 3లో అన్ని ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ మీరు రాయాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు అన్నీ నేర్చుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్స్ రాసి అవి ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు రిజల్ట్ వస్తుంది మీకు. అవి మైక్రో ప్రాసెసర్ కిట్స్ మీద చేయాలి. అదంతా మీకు ప్రాక్టికల్. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మీకు తెలియాలి. అసలు వాట్ ఈజ్ యాన్ ఇన్స్ట్రక్షన్? అసలు ఇన్స్ట్రక్షన్ అంటే డెఫినేషన్ ఏంటంటే యాన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ కమాండ్ గివెన్ టు ది కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫైడ్ ఆపరేషన్ ఆన్ గివెన్ డేటా. An instruction is a command given to the computer to perform a specified operation on given data. The instruction and definition. These instructions have been classified into the following groups. 5 types గా మనకి క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్, సెకండ్ వన్ ఈజ్ అర్థమెటిక్ గ్రూప్, థర్డ్ వన్ ఈజ్ లాజికల్ గ్రూప్, fourth one is branch control group, fifth one is IO and mission control group. 5 types గా మనం ఇన్స్ట్రక్షన్స్ ని క్లాసిఫై చేశారు. సో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ కమాండ్ గివెన్ టు ది కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫైడ్ ఆపరేషన్ ఆన్ గివెన్ డేటా. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ ది డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్. డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్. డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ అంటే నేమ్లోనే ఉంది. డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్. అంటే ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా. డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్, ఆర్ మెమరీ టు రిజిస్టర్, ఆర్ రిజిస్టర్ టు మెమరీ. 3 టైప్స్గా చెప్పుకుంటున్నాం. డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్, ఆర్ మెమరీ టు రిజిస్టర్, ఆర్ రిజిస్టర్ టు మెమరీ. ఈ 3 టైప్స్గా మనకి ఎగ్జాంపుల్స్ చూడండి ఎలా తీసుకుంటామంటే వీటిలో ఇన్స్ట్రక్షన్స్ మూవ్, ఎంఓవి, ఎంఓవి మూవ్ ఒకటి. ఎల్ఎక్స్ఐ అంటే మూవ్ అంటే మూవ్ చేయటం. అంటే మనం ఇప్పుడు పై చెప్పుకున్నాం కదా పైన ఎలా అంటే రిజిస్టర్ టు రిజిస్టరు, ఒక రిజిస్టర్ నుంచి అనదర్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలన్నా, రిజిస్టర్ టు మెమరీ మూవ్ చేయాలన్నా, మెమరీలో నుంచి రిజిస్టర్లోకి మూవ్ చేయాలన్నా మూవ్ అనే ఆపరేషన్ని, మూవ్ అనే నిమానిక్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ అన్నివి క్యాపిటల్ లెటర్సే తీసుకోవాలి. ఎల్డిఏ, ఎస్టిఏ ఎక్సెట్రా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్. డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది వన్ రిజిస్టర్ టు అనదర్ అన్నాం. అంటే ఒక రిజిస్టర్ మనం అది సోర్స్ టు ది డెస్టినేషన్, సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలి. వితౌట్ ఆల్టరింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది సోర్స్. మనం తీసుకునే సోర్స్లో ఉన్న కంటెంట్స్ ఏమీ చేంజ్ అవ్వకుండా సోర్స్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మనం డెస్టినేషన్లోకి మూవ్ చేస్తాం. అవి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. మూవ్ ఆపరేషన్ అయితే మూవ్ చేయటం. అలా డేటా అనేది సోర్స్లో ఉన్నది కంటెంట్స్ ఆఫ్ సోర్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, move a comma b is executed, the content of the register b is copied into the register a. ఎగ్జాంపుల్లో ఇన్స్ట్రక్షన్లో మూవ్ ఏ కామా బి అని తీసుకున్నాం. మూవ్ అనేది ఏంటి? నిమానిక్ ఇన్స్ట్రక్షన్. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఎంఓవి మూవ్ అని. మూవ్ ఇక్కడ ఆపరెంట్స్ ఏం తీసుకున్నాం? ఏ కామా బి అంటే 2 రిజిస్టర్స్ తీసుకున్నాం. ఏ అనే రిజిస్టరు, బి అనే రిజిస్టర్. బి అనేది సోర్సు, ఏ అనేది డెస్టినేషన్. ఇప్పుడు బి రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అన్నీ ఏ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. అంటే సోర్స్ నుంచి బి అనేది సోర్సు, ఈ సోర్స్ నుంచి ఏ రిజిస్టర్ని డెస్టినేషన్ అంటాం.
ఇప్పుడు బిలో ఉన్న కంటెంట్స్ అన్ని ఏలోకి మనం మూవ్ చేస్తాం. మూవ్ ఏ కామా బి కాబట్టి ది కంటెంట్స్ ఆఫ్ బి ఈజ్ మూవ్స్ ఫ్రమ్ ది కంటెంట్స్ ఆఫ్ ఏ. బిలో ఉన్న కంటెంట్స్ అన్ని ఏలోకి మూవ్ చేస్తాం అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఏ కామా బి ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ది కంటెంట్ ఆఫ్ ది రిజిస్టర్ బి ఈజ్ కాపీడ్ ఇంటూ ది రిజిస్టర్ ఏ అండ్ ది కంటెంట్ ఆఫ్ ది రిజిస్టర్ బి రిమైన్స్ అన్ఆల్టర్డ్. అంటే ఆ కంటెంట్స్ ఏమి చేంజ్ అవ్వవు, బిలో ఉన్న కంటెంట్స్ ఏమి చేంజ్ అవ్వవు, కానీ బిలో ఉన్న కంటెంట్స్ అన్నీ ఏలోకి మూవ్ అవుతాయి. నెక్స్ట్ సిమిలర్లీ ఎల్డిఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ LDA 2500 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ది LDA. నెక్స్ట్ LDA 2500 is executed. The content of the memory location 2500 is loaded into the accumulator. అంటే LDA 2500 అని తీసుకుంటే LDA అంటే లోడ్ అక్యుములేటర్. అంటే ఏ మీన్స్ అక్యుములేటర్. మనకు బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకున్నాం కదా, ఏ అనేది అక్యుములేటర్, అది 8-bit రిజిస్టర్. అందులో మనకి ALU పెర్ఫామ్ చేసినప్పుడు రిజల్ట్ అంతా మీకు అక్యుములేటర్లో స్టోర్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ LDA 2500 అంటే 2500 అనే మెమరీ లొకేషన్ని మనం అక్యుములేటర్లోకి లోడ్ చేస్తాం. అది అలా లోడ్ చేయాలి. ఏదైనా అక్యుములేటర్లోకి మనం కొంత మెమరీని లోడ్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. LDA 2500. మన లొకేషన్ అనేది, మెమరీ అనేది మన ఎగ్జాంపుల్ని బట్టి, మన ప్రోగ్రామ్ని బట్టి చేంజ్ అవుతుంది. లోడ్ చేయాలి అంటే LDA యూజ్ చేయాలి, మూవ్ చేయాలి అంటే మూవ్ అనే ఆపరేషన్ యూజ్ చేయాలి. అలా మనకి సూటబుల్గా ఎక్కడ ఏ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి అనేది మీరు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ప్రాక్టీస్ మీద మీకు తెలుస్తుంది. అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేర్చుకోవాలి, ఎక్కడ ఏది యూజ్ చేయాలి అనేది. ఇప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ కాబట్టి డేటాని మూవ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, LDA 2500 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ 2500 ఈజ్ లోడెడ్ ఇంటూ ది అక్యుములేటర్. అంటే మీనింగ్ ఏంటి, 2500 ఈజ్ లోడెడ్ ఇంటూ ది అక్యుములేటర్. అంటే ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్లో ఎంత ఉంది, 2500 అనే అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ని మనం లోడ్ చేయాలి. ఎందులోకి, అక్యుములేటర్లోకి లోడ్ చేయాలి. నెక్స్ట్ బట్ ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ 250 ఈజ్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. ఆ 2500 అనేది ఆ కంటెంట్, మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వదు. ఆ లొకేషన్, ఆ కంటెంట్స్ అన్నీ అక్యుములేటర్లోకి లోడ్ అవుతాయి. ఇది 2 ఎగ్జాంపుల్స్. ఏం చెప్పుకున్నాం, మూవ్ ఏ కామా బి ఒకటి, LDA 2500. నెక్స్ట్ అర్థమెటిక్ గ్రూపం. అంటే బ్రీఫ్గా అసలు ఈ డెఫినేషన్స్ను, ఈ 5 టైప్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఇది షార్ట్ ఆన్సర్స్కి యూజ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ ఇంటెల్ 8085 అంటే ఫస్ట్ అసలు ఇన్స్ట్రక్షన్ అంటే డెఫినేషన్ రాసి, ఈ 5 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఈచ్ టైప్కి డెఫినేషన్ రాసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇది షార్ట్ ఆన్సర్స్కి ఈ 5 రాసి ఈ ఫస్ట్ స్లైడ్లో ఉన్నది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ గ్రూప్. The instructions of the group performs arithmetic operations such as addition, subtraction, increment, decrement of the content of a register for memory. అర్థమెటిక్ గ్రూప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏమేమి చేస్తే అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషను, సబ్ట్రాక్షను, ఇంక్రిమెంట్ చేయటం, డిక్రిమెంట్, ఇవన్నీ ది కంటెంట్ ఆఫ్ ది రిజిస్టర్ నుంచి మెమరీలోకి చేయాలి. ఇవి అంటే రిజిస్టర్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి. ఎగ్జాంపుల్స్ ఏమేంటంటే యాడ్, ADD, ఎడిషన్కి యాడ్, సబ్ట్రాక్షన్కి SUB, ఇంక్రిమెంట్కి INR. అలాగే డెసిమల్ నెంబర్స్ అంటే రిజిస్టర్ పెయిర్స్, మనకు బ్లాక్ డయాగ్రామ్లో చెప్పుకున్నాం. రిజిస్టర్ పెయిర్స్ BC పేరు, DE పేరు, HL పేరు. అంటే పేరు వచ్చేసరికి మీకు 16-bit రిజిస్టర్ వస్తుంది. ఇండివిజువల్ రిజిస్టర్ ఓన్లీ B రిజిస్టర్ అంటే 8-bit, C రిజిస్టర్ అంటే 8-bit, BC పేరు వచ్చేసరికి 8+8 16-bit. అలా రిజిస్టర్ పెయిర్స్ని యాడ్ చేయడానికి DAD ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేస్తాం. మామూలు ఎడిషన్కి ఏమో యాడ్, రిజిస్టర్ పేరు వచ్చినప్పుడు DADని యూజ్ చేస్తాం.
అలా రిమైనింగ్ ఇంకా ఉన్నాయి కాబట్టి కొన్ని మీరు ఫస్ట్ ఈ 4 నేర్చుకోండి. నెక్స్ట్ అర్థమెటిక్ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇక్కడేమో అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేయడానికి ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ గ్రూప్. థర్డ్ వన్ ఈజ్ లాజికల్ గ్రూప్. The instructions under this group perform logical operations such as AND, OR, compare, rotate, etc. లాజికల్ అంటే మీకు తెలుసు, మీరు లాజిక్ గేట్స్లో ఎండ్ గేట్స్, ఆర్ గేట్స్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్స్ అలా అన్నిటినీ మనం ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. ఎండ్ అంటే ఏఎండి, ఆర్ అంటే ఓఆర్, అన్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్లో. కంపేర్కి సిఎంపి తీసుకుంటాం, రొటేట్కి ఆర్ఏఎల్, అలాగే రొటేట్ ఎక్స్యూములేటర్ లెఫ్ట్ అయితే ఆర్ఏఎల్, ఆర్ఏఆర్ అంటే రొటేట్ ఎక్స్యూములేటర్ రైట్, ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఎక్స్ఆర్ఏ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఏఎన్ఏ అంటే ఎండ్, ఎక్స్ఆర్ఏ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్, ఓఆర్ఏ అంటే ఆర్ గేట్, ఆర్ఏఎల్ అంటే రొటేట్ ఎక్స్యూములేటర్ లెఫ్ట్, ఎక్సెట్రా. నెక్స్ట్ బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్, ఫోర్త్ వన్. This group includes the instructions for conditional and unconditional jump. ఇందులో 2 types ఉంటాయి, కండిషనల్, అన్కండిషనల్. అంటే సర్టెన్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే కండిషనల్, డస్ నాట్ సాటిస్ఫై అన్కండిషనల్. అలాంటి 2 సిచ్యువేషన్స్లో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్, బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తాం. అవి ఏంటంటే జంప్, సబ్రొటీన్, కాల్ అండ్ రిటర్న్ అండ్ రీస్టార్ట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. జంప్ అయితే జేఎంపి, జంప్ క్యారీ అయితే జేసి, కాల్ అంటే సిఏఎల్ఎల్, క్యారీ జీరో అంటే కాల్, క్యారీ జీరో సిజెడ్, రీస్టార్ట్ అంటే ఆర్ఎస్టి. అలాగే మీకు యాబ్సల్యూట్ జంపు, లాంగ్ జంపు, షార్ట్ జంపు. యాబ్సల్యూట్ జంప్ అంటే ఏజేఎంపి, షార్ట్ జంప్ అంటే ఎస్జేఎంపి. అవన్నీ మీకు జంప్ బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్స్లో ఆఫ్టర్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 5th one, IO and mission control. This group includes the instructions for input and output codes. అంటే either input or output ports యూజ్ చేస్తారు. స్టాక్ అండ్ మిషన్ కంట్రోల్. ఇందులో మనం IO అంటే either input or output, అండ్ మిషన్ కంట్రోల్ మీన్స్ మీకు మిషన్ కంట్రోల్ అంటే స్టాక్ అండ్ మిషన్ కంట్రోల్ అంటే పుష్, పాపు ఇవన్నీ వస్తాయి. స్టాక్లో మీకు ఇన్సర్ట్ చేయడానికి పుష్, డిలీట్ చేయడానికి పాప్, కాబట్టి పుష్ ఆపరేషను, పాప్ ఆపరేషను. నెక్స్ట్ ఎండ్ అంటే హాల్ట్. ఎగ్జాంపుల్స్ ఇన్పుట్ పోర్ట్కి ఐఎన్, అవుట్పుట్ పోర్ట్కి అవుట్, అందులో స్టోర్ చేయడానికి పుష్, డిలీట్ చేయడానికి పాప్, ఎండ్ చేయడానికి హాల్ట్. ఇవన్నీ ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టైప్స్కి వస్తాయి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బ్రీఫ్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. ఈచ్ టైప్ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేసాం. షార్ట్ ఆన్సర్స్ అడిగినప్పుడు ఇంతవరకు రాసుకోవాలి. నెక్స్ట్ అలా కాకుండా ఎస్ఏ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ ది డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ అని ఏదో ఒకటే ఇండివిజువల్గా అడిగినప్పుడు మీరు నెక్స్ట్ ఒక్కోదానికి తీసుకుని మళ్ళీ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ ది డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇంత కొన్నే నేర్చుకున్నాం కదా, 4. ఇప్పుడు రిమైనింగ్ కూడా చూడండి. ఫస్ట్ వన్, మూవ్ ఆర్ కామా ఎం ఇన్స్ట్రక్షన్ చూడండి. మూవ్ ఆర్ కామా ఎం అంటే ఏంటి? ఇందులో సోర్స్ ఏంటి? ఎమ్. ఆర్ అనేది డెస్టినేషన్. అంటే మూవ్ ది కంటెంట్ ఆఫ్ మెమరీ టు రిజిస్టర్. అంటే మెమరీలోని ఉన్న కంటెంట్స్ రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. అలా మీరు అది అంటే ఎప్పుడైనా సరే మెమరీలో ఉన్న కంటెంట్స్ అన్ని రిజిస్టర్లోకి మూవ్ చేయాలి అంటే మూవ్ ఆర్ కామా ఎం అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. దాని కింద రాశారు చూడండి. దాన్ని ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ హూజ్ అడ్రస్ ఈజ్ ఇన్ హెచ్ఎల్ పేర్ ఈజ్ మూవ్ టు రిజిస్టర్ ఆర్. అంటే అందులో హెచ్ఎల్ పేర్ అంటే 16-bit రిజిస్టర్ తీసుకున్నారనుకోండి హెచ్ఎల్. అలా కాకుండా బీసీ అంటే బీసీ, డిఈ అలా ఏదైనా బీసీ ఆర్ డిఈ ఆర్ హెచ్ఎల్ పేరు ఏదైనా ఒక రిజిస్టర్ పేరుని తీసుకుంటాం. 16-bit అయితే, 8-bit అయితే ఓన్లీ హెచ్ కానీ బీసీ అలా ఇండివిజువల్గా తీసుకుంటాం. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నారు? ఎల్ఎక్స్ఐ హెచ్ 2000. ఎల్ఎక్స్ఐ అంటే ఎల్ మీన్స్ లోడ్, హెచ్ఎల్ పేరు, హెచ్ మీన్స్ హెచ్ఎల్ పేరు.
బి అని ఇస్తే బీసీ పేర్, డి అని ఇస్తే డిఈ పేర్. ఇక్కడ లోడ్ హెచ్ఎల్ పేర్ బై 2000 అంటే 2000 అనేది మీకు ఆ అడ్రస్ ఆ మెమరీ లొకేషన్ని మనకి హెచ్ఎల్ పేర్లోకి లోడ్ చేయాలి, హెచ్ఎల్ పేర్లోకి లోడ్ చేయాలి. ఇది ఇలా లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ హెచ్ఎల్ అనేది 8 కాబట్టి 00 అనేది 8 LSBs, 20 అనేది 8 MSBs. ఫస్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కాబట్టి ఫస్ట్ 00 అనేది 8 LSBs కింద తీసుకుంటారు, నెక్స్ట్ 20 అనేది 8 MSBs కింద తీసుకుంటారు. 8 + 8 16 కాబట్టి ఫస్ట్ LSB 0 అయితే నెక్స్ట్ అది 20 అనేది 8 MSBs అవుతుంది. 8 MSBs అది ఎగ్జాంపుల్. అంటే 00 అనేది స్టోర్స్ ఇన్ ది ఎల్ పేరు ఎల్ రిజిస్టరు, 20 ఈజ్ స్టోర్స్ ఇన్ ది హెచ్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. అంటే MSBs ఏమో హెచ్లో, LSBs ఏమో ఎల్లో స్టోర్ అవుతాయి అదే లోడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ సెకండ్ బి, మూవ్ M,R. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బి బిట్ మూవ్ M,R. ఇందాక దానికి జస్ట్ రివర్స్ చేసామంతే. ఇందాక R,M, ఇప్పుడు M,R. ఇందాక మెమరీలో నుంచి రిజిస్టర్లోకి మూవ్ చేసాం, ఇప్పుడు రిజిస్టర్లో నుంచి మెమరీలోకి మూవ్ చేస్తాం. మూవ్ ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ టు మెమరీ. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R ఈజ్ మూవ్డ్ టు ది మెమరీ లొకేషన్ అడ్రెస్డ్ బై హెచ్ఎల్ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిజిస్టర్ ప్లేస్లో C అని తీసుకుంటున్నాం. Move M,C moves the content of register C to the memory location whose address is HL pair. అంటే రిజిస్టర్ ప్లేస్లో మనం C అనే రిజిస్టర్ తీసుకున్నాం కాబట్టి ఈ రిజిస్టర్ Cలో ఉన్న కంటెంట్స్ అన్నీ మెమరీలోకి మూవ్ చేయాలి, మెమరీలోకి మూవ్ చేయాలి. అడ్రస్ ఈ హెచ్ఎల్ పేర్. అంటే మెమరీలో మనకి రిజిస్టర్ పేర్ ఉంటుంది కాబట్టి హెచ్ఎల్ పేర్లోకి మూవ్ చేయమంటున్నారు. నెక్స్ట్ సి థర్డ్ వన్, మూవ్ ఇమీడియట్ R, డేటా. ఇమీడియట్ ఎప్పుడు ఇమీడియట్ వచ్చినప్పుడు ఐఎన్ తీసుకుంటాం. మూవ్ ఇమీడియట్ డేటాని రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. మూవ్ ఇమీడియట్ డేటా టు రిజిస్టర్. MVI R, డేటా మీన్స్ మూవ్ ఇమీడియట్ డేటా. అంటే డేటాని ఇమీడియట్గా మనం రిజిస్టర్లోకి మూవ్ చేయాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ MVI A,05 మూవ్స్ 05 టు రిజిస్టర్ A. అంటే ఇక్కడ డేటా ప్లేస్లో మనం 05 అని తీసుకున్నాం. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, నెంబర్ డేటా అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఆ డేటాని రిజిస్టర్ Aలోకి మూవ్ చేస్తున్నాం. దీనికి మీకు ఆప్ కోడ్ ఫామ్ అనేది మీకు కోడ్ లిస్ట్ మీకు లాగ్ ఫామ్స్ లాగా ఆప్ కోడ్ షీట్స్ ఉంటాయి. అందులో మీరు కోడింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది 3E మీకు MVI A, డేటాకి 3E అని వస్తుంది. అది మీరు ఆప్ కోడ్ షీట్స్ చూసి వేయాలి. ఇది జస్ట్ తెలుసుకోండి ఆ 3E ఎలా వచ్చింది అంటే మీకు లాగర్థం షీట్స్ లాగా ఆప్ కోడ్ షీట్స్లో మీరు చూసి వేయాలి. ప్రాక్టికల్ చేసేటప్పుడు ల్యాబ్లో మీకు ఆప్ కోడ్ షీట్స్ ఇస్తాము, అవి చూసుకుని వేస్తారు. దానివల్ల మీరేం అవసరంలా ఆ 3E అనేది షీట్స్లో చూసేస్తారు. అంటే MVI A, డేటాకి 3E అనమాట. కాబట్టి ఇన్ ద కోడ్ ఫామ్ ఆప్ కోడ్ ఫామ్లో రాస్తే 3E05. 3E అనేది షీట్లో చూసేస్తారు, అది ఆప్ కోడ్. 05 అనేది మనం తీసుకునే డేటా. నెక్స్ట్ ది ఆప్ కోడ్ ఫర్ MVI ఈజ్ 3E అండ్ 05 ఈజ్ ది డేటా విచ్ ఈజ్ టు బి మూవ్డ్ టు రిజిస్టర్ A. అది ఎందులోకి మూవ్ అవుతుంది? రిజిస్టర్ A. ఇది నెక్స్ట్ ది MVI M, డేటా మూవ్ ఇమీడియట్ డేటా టు మెమరీ. ఇది మెమరీలోకి స్టోర్ అవ్వాలి డేటా. మెమరీలో ఏముంటుంది? హెచ్ఎల్ పేర్ ఉంటుంది. ఇదేందా హెచ్ఎల్ పేర్. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, కింద చూడండి. ది డేటా ఈజ్ మూవ్డ్ టు మెమరీ లొకేషన్ హూజ్ అడ్రస్ ఈజ్ ఇన్ హెచ్ఎల్ పేర్. హెచ్ఎల్ పేర్లోకి మూవ్ అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి. LXI H, 2400H. LXI H, 2400H. MVI M,08 హాల్ట్. అంటే ఇది ఒకదాని కింద రాస్తే ఎగ్జాంపుల్స్ మీకు 2400H, LXI 2400H తీసుకోండి. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ LXI H అంటే 2400H లోడ్స్ ఇంటూ హెచ్ఎల్ పేర్.
which is the address of a memory location. Next instruction MVI M, 08 to memory location. Next దానికి ఆప్ కోడ్ ఫామ్ వేశారు 36 అనేది MVI Mకి 36 వస్తుంది. నెక్స్ట్ అలాగే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ది ఆప్ కోడ్ ఫర్ MVI M is 36 and 08 is the data which is to be moved to memory location 2400H. It denotes the 2400 is hexadecimal in the code form. 36 అనేది ఏమో ఆప్ కోడ్ షీట్స్ చూసేస్తారు. ఫస్ట్ మనకు ఇది 8 LSBs కాబట్టి 00 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 8 MSBs 24 స్టోర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే LSBs తీసుకోవాలి 00, నెక్స్ట్ MSB 24 తీసుకోవాలి. ది ఫస్ట్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ 36 ఇన్ ద ఆప్ కోడ్ ఫర్ MVI M. ది సెకండ్ బైట్ ఈజ్ 00, 8 LSBs ఆఫ్ డేటా and is loaded into the register L. The third byte is 24 is 8 MSBs of the data and it is loaded into the register H. అంటే ఆ ఇన్స్ట్రక్షన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలియటం కోసం. ఏంటంటే ఫస్ట్ LXI H 2400H 00 పక్కన H మీన్స్ హెక్సాడెసిమల్కి రిప్రజెంటేషన్ H అని మెన్షన్ చేసాం. ఇప్పుడు ఈ 2400లో ఈ 2400 అనేది LXI లోడ్ ఇమీడియట్ హెచ్ఎల్ పేర్లోకి మనం లోడ్ చేయాలి. హెచ్ఎల్ పేర్లోకి లోడ్ చేయాలి అంటే హెచ్లోకి ఏమో 24 వెళ్తుంది. ఎల్ రిజిస్టర్లోకి ఏమో 00 స్టోర్ చేస్తాం. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ సైడ్ LSBs, లెఫ్ట్ సైడ్ MSB ఉంది. LSB ఎంత ఉంది 00, MSBనేమో 24. ఈ LSB 00ని L రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. హెచ్ రిజిస్టర్లోకి ఏమో 24 స్టోర్ అవుతుంది. ఆ 36 అనేదేమో LXI Hకి ఆప్ కోడ్. అర్థమైంది కదా? అది అలా మొత్తము 36 ఆప్ కోడ్ ఒకటి, ఎల్ రిజిస్టర్లో స్టోర్ అయింది 00 ఒకటి, M రిజిస్టర్లో స్టోర్ అయింది 24 ఒకటి, మొత్తం 3 bytes ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ది 3 byte ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని 3 byte ఇన్స్ట్రక్షన్ అంటారు. అలా కాకుండా 8 bit ఉందనుకోండి దాన్ని 2 byte అంటారు. ఇక్కడ 16 bit, మీకు 16 bit ఉంది కాబట్టి ఇది ఒక 2 bytes. ఆ ఇన్స్ట్రక్షన్ 36 అనేది 1 byte, మొత్తం 3 byte. అలా కాకుండా 8 bit రిజిస్టర్ తీసుకుంటే 2 byte. అలా కాకుండా ఓన్లీ డేటా ఒకటే తీసుకుంటే దట్ ఈస్ ది 1 byte ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 1 byte, 2 byte, 3 byte. ఇది ఎగ్జాంపుల్ అమ్మ. ఎప్పుడైనా సరే ఫస్ట్ LSB స్టోర్ అవుతుంది ఎల్లోకి, MSBనేమో హెచ్ రిజిస్టర్లోకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ది LXI RP, డేటా అంటే లోడ్ రిజిస్టర్ పెయిర్ టు ఇమీడియట్. LXI RP మీన్స్ రిజిస్టర్ పెయిర్. RP, డేటా అంటే డేటా అనేది మనకి రిజిస్టర్ పెయిర్లోకి మూవ్ చేస్తాం. The instruction loads 16 bit immediate data into register pair RP. Only higher order register is mentioned after the instruction. For example, H is the register, LXI H stands for HL pair. అంటే LXI H అని ఇస్తే H means HL pair. అలాగే LXI B అని ఇస్తే BC pair. LXI D అని ఇస్తే D stands for DE pair. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో LXI H, 2500 అని ఇచ్చాను అంటే H మీన్స్ హెచ్ఎల్ పేరు. ఎల్లోకేమో ఎల్ రిజిస్టర్లోకేమో 00 స్టోర్ అవుతుంది, హెచ్ రిజిస్టర్లోకేమో 25 స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ LDA యాడ్ అంటే లోడ్ అక్యుములేటర్ డైరెక్ట్. డైరెక్ట్ అడ్రస్ LDA 2400. నెక్స్ట్ స్టోర్ అక్యుములేటర్ డైరెక్ట్ అడ్రస్ అనమాట. LDA అడ్రస్ అంటే డైరెక్ట్ అడ్రస్. LDA అడ్రస్ అంటే లోడ్ అక్యుములేటర్ డైరెక్ట్ అడ్రస్. ఎంత ఇచ్చాము LDA 240, అలా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఇది. నెక్స్ట్ స్టోర్ అడ్రస్ అంటే స్టోర్ అక్యుములేటర్ డైరెక్ట్. LHLD అడ్రస్ లోడ్ HL డైరెక్ట్. అంటే LHLD 2500H will load the content of memory location 2500H into register L. The content of memory location 2501 is loaded into H.
అంటే ఇక్కడ మీకు ఎల్హెచ్ఎల్డి మీన్స్ ఇందాక ఎల్డిఏ ఎస్టిఏ అంటే ఓన్లీ లోడ్ అక్యుములేటరు స్టోర్ అక్యుములేటరే, కానీ ఇక్కడ ఎల్హెచ్ఎల్డి ఎస్హెచ్ఎల్డి అంటే ఎల్హెచ్ఎల్డి అంటే హెచ్ఎల్ పేర్ తీసుకుంటాం, లోడ్ హెచ్ఎల్ పేర్, హెచ్ఎల్ పేర్లోకి లోడ్ చేయాలి. హెచ్ఎల్ పేర్లోకి లోడ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్హెచ్ఎల్డి 2500 అని తీసుకున్నప్పుడు 2500నేమో స్టోర్స్ ఇన్ ది ఎల్ రిజిస్టరు, 2501 అనేదేమో హెచ్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఎల్ఎస్బి కదా, ఎల్ఎస్బి ఎల్లో స్టోర్ అవుతుంది, ఎంఎస్బి హెచ్లో. కాబట్టి ఫస్ట్ ఎల్ఎస్బి మీన్స్ 2500, ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ ఏమో ఎల్లోకి స్టోర్ అవుతుంది, నెక్స్ట్ 2501 అనేదేమో హెచ్లోకి స్టోర్ అవుతుంది. అలాగే ఎస్హెచ్ఎల్డి అంటే 250, ఇదిలో కూడా అంతే సేమ్ స్టోర్ చేసుకుంటాం, పైదేమో లోడ్ ఇదేమో స్టోర్. నెక్స్ట్ ఎల్డిఏ ఎక్స్ కామా ఆర్పి లోడ్ అక్యుములేటర్ ఇండైరెక్ట్, ఎక్స్ వస్తే ఇక్కడ ఇండైరెక్ట్. అలాగే ఎల్డిఏ ఎక్స్ కామా డి లోడ్ అక్యుములేటర్ డైరెక్ట్ అడ్రస్, పైదేమో ఎల్డిఏ ఎక్స్ కామా ఆర్పి మీన్స్ రిజిస్టర్ పేరు. అంటే రిజిస్టర్ పేరు ప్లేస్లో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, డి అని తీసుకున్నాం. డి అంటే ఏంటి, ఇందా బీసీ పేరు, డిఈ పేరు, డి అంటే డిఈ పేరు వస్తుంది రిజిస్టర్ పేరు. నెక్స్ట్ వన్ ఎస్టిఏ ఎక్స్ కామా ఆర్పి స్టోర్ అక్యుములేటర్ ఇండైరెక్ట్, ఎక్స్ వస్తే ఇండైరెక్ట్, ఇక్కడ రిజిస్టర్ పేర్ ప్లేస్లో డి అని తీసుకున్నాం. అలాగే ఎక్స్చేంజ్ ఎక్స్సిహెచ్జి, ఎక్స్చేంజ్ని కంటెంట్స్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ విత్ డిఈ పేర్, అంటే ఒక రిజిస్టర్ పేర్లో నుంచి ఇంకో రిజిస్టర్ పేర్లోకి ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎక్స్సిహెచ్జి అని తీసుకుంటాం. ఇది ది కంటెంట్స్ ఆఫ్, ఇప్పుడు ఎక్స్చేంజ్ ది అంటే ది కంటెంట్స్ ఆఫ్ హెచ్ఎల్ పేర్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ డిఈ పేర్. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్కి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు వినటానికి చెప్పినప్పుడు బాగానే ఉంటాయి, మీరు రాయాలి అంటే ఏమి రాయలేరు, అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఏ రోజుకి ఆ రోజు అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ తెలిస్తేనే మీరు ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా, మీరు కొత్త సబ్జెక్టు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుని రన్నింగ్ నోట్స్ పెట్టుకుని ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు మీరు నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంతకుముందు క్లాసెస్లో ప్రీవియస్ క్లాసెస్లో ఒక క్లాస్లో బ్లాక్ డయాగ్రామ్ చెప్పాను, సెకండ్ క్లాస్లో పిన్ కాన్ఫిగరేషన్ నేర్చుకున్నారు. ఏదైనా సరే ఈ సబ్జెక్ట్ అంతా మీకు పేపర్ మీద పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. విన్నప్పుడు బాగానే ఉన్నా మీరు పేపర్ మీద పెట్టాలంటే పెట్టలేరు. కాబట్టి మీరు అన్ని రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి.